మన ప్రభును రక్షకుడైన క్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తుంటున్నాం. నేటి దిన వాక్యములో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 7వ వచన భాగం, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో ఎవరు తన పొరుగువారి పట్ల కానీ, తన కుటుంబీకుల మధ్య కానీ కనికరాన్ని, ప్రేమను కోల్పోయి స్వార్థపూరితమైనటువంటి ప్రపంచ నిర్మాణం ప్రారంభమైంది. దైవ స్వరూపంలో చేయబడినటువంటి మానవుడు దైవ వ్యతిరేక సంబంధితమైన లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు. అందుకే ఆయన కనికరం గలవాడైండి భూమి మీదకు దిగివచ్చి మనం రక్షించడానికి తన ఉన్నత కృపను మనపై కుమ్మరింపు చేశాడు. నాటి సమాజ సంరక్షణ కోసం నడిపించబడినటువంటి వ్యక్తులు, యోధామత నాయకులు, రబ్బీలు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు తమ వైఖరిని కనపరిచారు కానీ దేవుని యొక్క మహిమ గల ప్రేమను కనపరచలేదు. ఆయన కృపగలవాడై ఉన్నాడు, దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆయన లక్షణాలను చూపించలేనప్పుడు నరావతారిగా నడిపించబడినటువంటి క్రీస్తు తన జనాంగాన్ని చూసి ఆయన వారి మీద జాలి పడ్డాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనాల్లో కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నందున ఆయన కనికరపడి వారిని తరిగి తన హక్కును చేర్చుకున్నాడు. ఈ కనికరము, ప్రేమ, కరుణ అనేటువంటివి సంఘములో సంఘ విశ్వాసులు, సంఘ సభ్యులు కలిగి ఉండవలసిన లక్షణాలుగా నాకు జ్ఞాపకం తెస్తున్నాడు. ఈ సంఘం ఎప్పుడు కూడా కనికరాన్ని చూపించేటువంటిదిగానే ఉండాలి, ప్రేమ చూపించేటువంటిదిగా ఉండాలి. ఎందుకంటే ఇవి దైవ లక్షణాలు. అందుకే ఎప్పుడైతే ప్రేమ, కనికరము ఈ లక్షణాలు సంఘం కలిగి ఉంటుందో అప్పుడు సంఘం బహుగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవి దైవ లక్షణాలు కాబట్టి. దురదృష్టవశాత్తు సమాజంలోనూ సంఘంలోనూ కనికరము లేనటువంటి, ప్రేమ లేనటువంటి నిర్మాణం ప్రారంభమైంది. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు, ఆయన చెప్పినటువంటి మాట చొప్పున కూడా బ్రతకలేకపోతున్నాం. అందుకే కనికరయుతమైనటువంటి సమాజ నిర్మాణంలో మీరు ఎలా ఉండాలి అని అంటే ఆయన అంటాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన తన వారిని ఆహ్వానిస్తున్నారు, మీరు ఉప్పు వల్లే వెలుగు వల్లే ఉండాలి. ఎంతమంది ఉప్పును కోరుకున్నట్టు నిన్ను కోరుకుంటున్నారు? ఎన్ని మంచి పదార్థాలు ఉన్నా ప్రతి వ్యక్తి అడుగుతుంటాడు, ఆహారంలో ఉప్పు సరిపోయిందా అని. ఎటువంటి కఠిన పరిస్థితులు ఎదురవుతున్నా, ఎటువంటి బాధలు ఎదురవుతున్నా, నువ్వు ఉంటే చాలు మా కొరకు, నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు ఉంటే మాకు సంతోషం వస్తుందని దీన్ని ఎప్పుడైనా కోరుకున్నారా? ఎప్పుడైనా నిన్ను ఆహ్వానించారా? అది లేనప్పుడు నిజంగా మనము దైవ చిత్తాన్ని నెరవేర్చలేనటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నాం. ఆయన బోధలతో విని విడిచిపెట్టేటువంటి వారు కదా, అంగీకరించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అందుకే ఆయన మనపై తన కృపను చూపిస్తున్నాడు. కృప అంటే వంగటం. తప్పిపోయినటువంటి గొర్రె మీద ఆయన కఠినత్వాన్ని చూపించలేదు, కోపాన్ని చూపించలేదు. తన గొర్రెను సంరక్షించడమే ఆయన ప్రధానమైన ఉద్దేశం. తొలగిపోకూడదు కాబట్టి ఆ గొర్రె మీద ప్రేమను చూపించి వంగి తిరిగి తన భుజాన పెట్టుకుని తీసుకెళ్ళి తన మందలో చేర్చాడు. అది ఆయన యొక్క అపారమైనటువంటి కృపను, ప్రేమను చూపించేటువంటి. అందుకే కీర్తనకారుడు కూడా తెలియజేస్తుంటాడు, ప్రభువా 40వ సంకీర్తన 1-2 వచ్చిన భాగాల్లో, నాశనకరమైన తెగులు, మోసకరమైనటువంటి జిగట ఊబిలో నుంచి మీరు నన్ను పైకి లేవనెత్తండి అయ్యా. నన్ను లేవనెత్తేటువంటి వాడు కూడా నువ్వే. ఎందుకంటే నాశనం చేసేటువంటిది, మోసం చేసేటువంటిది మనుషులే కానీ నువ్వు కాదు. అందుకే చాలాసార్లు మనం ఫలానా వాళ్ళు మమ్మల్ని నాశనం చేశారు, వాళ్ళ వల్ల మేము ఎలా అయిపోయాం.
పలానా వ్యక్తుల వల్లే మమ్మల్ని మోసం చేశారు, అందుకే మేము ఇలా అయిపోయాం. ప్రతిసారి మనుషుల నుంచి మనం మోసపోతూ ఉంటాం, నాశనాన్ని పొందుకుంటాం. కానీ వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు జోక్యం చేసుకుని నిన్ను రక్షిస్తూనే ఉంటాడు, మళ్ళా కాపాడుతూనే ఉంటాడు, తన కనికరాన్ని చూపిస్తుంటాడు, నువ్వు ఎటువంటి వాడవైనా. ఎందుకంటే దైవ స్వారూప్యతను గుర్తిరిగినటువంటి మానవుడు గుర్తెరగలేనటువంటి వ్యక్తులతో సహవాసాన్ని కలిగి ఉంటే మోసమే, అన్యాయమే ఎదురవుతూ ఉంటుంది. అందుకే ప్రతిసారి నన్ను లేవనెత్తేటువంటి వాడు నీవే. నువ్వు నన్ను లేవనెత్తినప్పుడు నువ్వు నన్ను నూతనీకరిస్తుంటున్నావు, నువ్వు నన్ను ఆస్వాదిస్తుంటున్నావు. అందుకే క్రీస్తు ప్రభుల వారు పాపులను రక్షించి వారి మీద తన కరుణను చూపించి పరుమార్లు తన యొక్క మహిమగల దైవ కృపత్వాన్ని చూపించాడు. అందుకే కనికరాన్నే, ఆయన కనికరం ఎంత గొప్పది అంటే ఇంకా మరి ఎన్నడూ చేయబాకు, మరి ఎన్నడూ చేయబాకు. ఆయన వారి మీద కనికరపడి, ఆయన వారి మీద జాలిపడి వారి రోగముల నుంచి వారికి విడుదలను, క్షేమమును, ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. అందుకే దేవుడు ఎంత కృపగలిగినటువంటి బాహుళ్యాన్ని అందించాడు అని అంటే, పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. నీలో పాపం ఉన్నది కాబట్టి దేవుడు నిన్ను ద్వేషిస్తున్నాడు అనుకుంటున్నావేమో. నీ పాపాన్ని మాత్రమే ఆయన ద్వేషిస్తుంటున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు. కానీ ఈరోజు సమాజము నీలో ఉన్నటువంటి దైవ వ్యతిరేక లక్షణాన్ని చూస్తూ నువ్వు దైవ స్వరూపంలో ఉన్నావనేటువంటి విషయాన్ని మర్చిపోయి నిన్ను ద్వేషించడం ప్రారంభం చేస్తారు. అందుకే కనికరం ఎక్కడ లేదు. చిన్నవాడు పెద్దవాడిని కనికరించడం లేదు, పెద్దవాడు చిన్నవాడిని కనికరించడం లేదు. కుటుంబంలో విలువలతో కూడినటువంటి జీవితాన్ని కోల్పోతుంటున్నాం. అందుకే దైవ స్వభావము వెల్లడి చేయబడాలి. సమాజంలో ఈరోజు సంఘంలో దైవ స్వభావం వెల్లడి చేయబడతాల. ప్రతి వాడి మీద కోపము, కనికరము లేనటువంటి స్వభావాన్ని, లక్షణాన్ని కలిగి ఉంటుంది. క్రీస్తు ప్రభుల వారి దగ్గరకు పాపంతో పట్టబడినటువంటి స్త్రీని పట్టుకొచ్చినప్పుడు వాళ్ళందరూ తీర్పు తీర్చమంటున్నారు. లోకం ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి తీర్పు తీరుస్తూ సమాజం అంతట్లో కూడా ఒక చెడ్డవాడిగా చూపించేటువంటి ప్రయత్నమే జరుగుతుంది. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభుల వారు మారు మాట్లాడలేదు, పాపాన్ని ద్వేషించాడు. ఆమెను కొట్టి చంపాలి. సమాజం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ లోపాన్ని చూస్తూ మేము నీతిమంతులు అనిపించుకునేటువంటి ప్రయత్నమే జరుగుతుంది. పాపముతో పట్టబడినటువంటి స్త్రీతో పాటు పాపమునకు కారణభూతున్నటువంటి మరొక వ్యక్తి కూడా ఉంటాడు. ఇద్దరు కలిస్తేనే పాపం. కానీ పురుషుని వదిలిపెట్టాడు, స్త్రీని పట్టుకొచ్చారు. నానుకున్నప్పుడు సమాజం కూడా అదే చేస్తుంది. నీ వైపు మాత్రమే నిన్ను దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే హృదయాంతరంగాలు గుర్తెరిగినటువంటి దేవుడు ఆమెతో చక్కగా జ్ఞాపకం తీస్తుంటాడు. యోహాను సువార్త 8:11 వచనాలు అని అంటాడు కదా, అమ్మా ఇంక నువ్వు ఇక పాపము చేయవద్దు, ఇంక నువ్వు పాపం చేయవద్దు, ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టు. అవును, మౌనంగా ఆయన అంగీకరించింది. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి కనికరాన్ని చూసింది, ప్రేమను చూసింది, ఓదార్పును చూసింది. ఆయన ఒక్కను చేర్చుకున్నప్పుడు ఆయన దయగలిగినటువంటి ప్రేమామృతాన్ని చూడగలిగింది. సమాజం ఎప్పుడు కూడా ఎదుటివాడిని దూషిస్తూ, హింసిస్తూ, బాధలు పెడుతూ నేను నీ కోసమే చేశాను అని అంటే, కనికరము లేనటువంటి క్రియలతో నువ్వు ఉంటే ఎప్పుడు కూడా సమాజం దగ్గరికి చేరదు. దైవ ప్రేమ నువ్వే చూపిస్తూ ఉండాలి. రాజుగారికి ఒక 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు వేటాడుతూ ఒక రాజహంసను వేటాడాడు, బాణం వేశాడు. ఆ బాణం దానికి తగిలింది, రక్తం కారుతుంది. అది ఎగురుకుంటూ వచ్చు రాజుగారిని యొక్క 2వ కుమారు దగ్గరకు వాలింది. అది ఆయన ఆ బాణాన్ని తీసి దానికి మందు రాసి దాని దగ్గరికి తీసుకుంటే అది ఒదిగిపోతుంది, చాలా దగ్గరగా ఒదిగిపోతుంది. ఆయన చేతుల స్పర్శలో ప్రేమను చూసింది, చాలా బాగా ఒదిగిపోతుంది. పెద్ద కుమారుడు తన తండ్రిని తీసుకొచ్చి, నాన్న నేను ఈ రాజహంసను బాణంతో కొట్టాను, ఇది నాది అని అన్నప్పుడు తండ్రి 2 కుమారులకు ఒక తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు ఆ రాజహంసను ఒక స్తంభం మీద నిలబెట్టి మీరు పిలవండి, మీరు పిలిస్తే అది ఎవరి దగ్గరకు వస్తుందో చూద్దాం అన్నప్పుడు బాణము వేసినటువంటి వ్యక్తి తన 2 చేతులను వేసి చాపి
పిలుస్తుంటున్నాడు వాటిని. రా నా దగ్గరికి రా అంటే అది భయంతో వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ బాణాన్ని తీసి గాయము మాన్పడానికి దాన్ని హక్కున చేర్చుకుని ప్రేమ చూపించినటువంటి వ్యక్తి, రెండో వ్యక్తి వీళ్ళు చేయి చాపితే చాలా త్వరితంగా పరిగెత్తుకుంటూ ఎగురుతూ వచ్చి ఆయన దగ్గరికి చేరి ఆయన ఒదిగుల్లోకి చేరిపోయింది. అంత సంతోషం. ఇదే ఇదే దేవుడు మనల్ని భూమి మీద ఆచరించండి అంటుంది. మీరు ప్రేమ చూపించండి. న్యాయం తీర్చేటువంటి వాడు దేవుడే. కానీ మీరు న్యాయము తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఇంకా దైవుని యొక్క లక్షణాలు ఎప్పుడు నెరవేర్చగలుగుతుంటాం? అందుకే ఆయన అంటాడు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. దేవుని దగ్గర నుంచి మనం అటువంటి కనికరాన్ని పొందుకోవాలి అంటే ఎటువంటి సంబంధం లేకపోయినా ఇతరులకు నువ్వు మేలు చేయి, కనికరాన్ని చూపించు. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు తప్పకుండా నీకు న్యాయాన్ని జరిగిస్తుంటాడు. అట్టి కృప మీరందరూ పొందుకుంటూ దీవించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడైండును గాక. ఆమేన్.